సహజీవనంలో స్త్రీ పురుషుల మధ్య నిజమైన ప్రేమ ఉంటుందా? సహజీవనం వల్ల చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పెళ్లి అయి పిల్లలు ఉన్న వారు కూడా ఈ మధ్య కాలంలో ఈ సహజ జీవనం చేస్తున్నారు. పెళ్లి కాని వాలు, పెళ్లి అయిన వాలు అని ఏ తేడా లేకుండా ఉంటున్నారు. అసలు ఇలాంటి బంధంలో నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుందా? లేదా వారి సుఖాల కోసం మాత్రమే ఇలా చేస్తున్నారా? ఇలాంటి ఒక బంధం వల్ల ఎంతో మంది తమ కట్టుకున్న భార్యను, భర్తను, ఆఖరికి కన్న పిల్లలని కూడా పట్టించుకోవడం లేదు. కన్న తల్లిదండ్రుల గురించి గాని, కుటుంబం గురించి గాని పట్టించుకోవడం లేదు. సమాజం వీళ్ళ గురించి ఏమనుకుంటుంది అని గాని ఆలోచించలేదు. నలుగురిలో ఉంటున్నప్పుడు ఎవరు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరు. తమ సంతోషం చూసుకుంటారు. వీళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఎంతో నష్టపోతారు. పిల్లలను పట్టించుకోరు. భార్య మీద భర్తకు ప్రేమ తగ్గుతుంది. అలాగే భార్య మీద భర్తకు ప్రేమ ఉండదు. వేరే వాళ్ళ ఉసురు పోసుకుని నువ్వు సంతోషంగా ఉండలేవు. ఏదో ఒకరోజు నువ్వు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఒకరిని కష్టపెట్టి, బాధపెట్టి నువ్వు మాత్రమే సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదా? ఈ బంధం వల్ల సంతోషం ఎవరికి, జరిగే నష్టం ఎవరికి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఒక బంధం వల్ల మీ పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి ఏం నేర్పించాలనుకుంటున్నారు? మంచి విషయానికి అయినా, చెడ్డ విషయానికి అయినా పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. మీరు నడిచే దారిలోనే
మీ పిల్లలు నడుస్తారు, మీరు ఎంచుకునే దారిలోనే మీ పిల్లలు ఎంచుకుంటారు. కాబట్టి మీరు ఏం పని చేసినా బాగా ఆలోచించి చేయండి. మీకు మీ సరదాలు, ఆనందాలు ఎంతో అవసరమో, మీరు మంచి దారిని ఎన్నుకోవడం కూడా అంతే అవసరం. ఇలాంటి బంధాలలో ఉన్నవాళ్ళకి చివరి పట్టెగతి ఏంటో అందరికీ తెలుసు. ఇలాంటి సంబంధాలు పెట్టుకునే ఆడదానికి, మగాడికి అయినా చివరికి జారిగేది నష్టమే. వేరొకరి ఉసురుని పోసుకున్నవారు తన జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండరు. వేరొక ఉసురుని పోసుకుని వారి బాధలకు కారణమయ్యి నువ్వు సాధించేది ఏమీ ఉండదు. ఒకరిని బాధపెట్టి నువ్వు బాధపెట్టడం ఎందుకు? నీ కుటుంబాన్ని బాధపెట్టి అవతలి వారి కుటుంబంను బాధపెట్టి చివరికి మీరు సాధించింది ఏంటి? మీ జీవితంలో మీరు వెనుక తిరిగి చూసుకుంటే మీకు మిగిలినది ఏంటో మీకే అర్థం అవుతుంది. కొంతమంది తప్పు అని తెలిసిన కూడా ఇలాగే ఉంటున్నారు. దానిని ఇంట్లో వాళ్ళు సమర్థించటం కూడా జరుగుతుంది.